మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ప్రియులారా. ఈరోజు వాక్య ధ్యానాంశమునకై మార్కు సువార్త 2వ అధ్యాయము మొదటి 12 వచనాలు మనం ధ్యానించుకుందాం ప్రియులారా. ఇక్కడ మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కపెర్నహూముకి ఒక ఇంట చేరినప్పుడు అక్కడ మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఒక ఇంట్లో ఉన్నారని అనేకులు అక్కడ కూడి వచ్చుట మనం చూస్తున్నాం ప్రియులారా. ఆ యొక్క అనేకుల్లో ఎంతో మంది మన ప్రభు వారి యొక్క బోధన వినడానికి వచ్చిన వారు ఉన్నారు. అలానే స్వస్థతల కొరకు వచ్చిన వారు ఉన్నారు. అలానే శాస్త్రులు పరిసయ్యులు ప్రభు వారి యొక్క బోధలో తప్పులు వెతకడానికి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు ప్రియులారా. అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు నలుగురు మనుషులు పక్షవాయువు గల వాణిని ఇదిగో ప్రభువారి యొక్క యొద్దకి తీసుకొని వద్దామని చూసినప్పుడు అక్కడ మనం చూసినట్లయితే వాకిట కూడా స్థలము లేకపోయేను అని మనం చూస్తున్నాం ప్రియులారా. అయితే ఈ యొక్క నలుగురు మనుషులు ఆ యొక్క పక్షు వాయువు గల వాణిని ఇదిగో ఆ ఇంటి పైకి ఎక్కి ఆ పై కప్పును తీసి ప్రభువారి దగ్గరికి తీసుకువచ్చుట మనం చూస్తున్నాం ప్రియులారా. ఒక మనిషిని నలుగురు మనుషులు మోసుకొని వెళ్ళడమే అది ఎంతో బరువైన పని, ఎంతో కష్టమైన పని. అయితే ఆ యొక్క నలుగురు మనుషులు ఆ యొక్క పక్షవాయువు గల వాణిని ఇదిగో ఇంటి పైకి తీసుకొని పై కప్పు తీసి ఇదిగో ప్రభు వారి యొద్దకు తీసుకునే విధానాన్ని మనం చూస్తున్నాం ప్రియులారా. అక్కడ ఆ యొక్క పక్షవాయువు గలవాని విశ్వాసము కనపడుతున్నది. అలానే ఆ యొక్క నలుగురు విశ్వాసము కనపడుతున్నది. అయితే మన ప్రభువైన యేసు క్రీస్తు వారు ఇదిగో వారి యొక్క విశ్వాసాన్ని చూచి, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను అనే మాటను మనం చూస్తున్నాం ప్రియులారా. అయితే మన ప్రభువైన యేసు క్రీస్తు వారు ఇదిగో ఆ యొక్క నలుగురి యొక్క విశ్వాసాన్ని చూశాడు. అలానే కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పిన మాటను మనం చూస్తున్నాం ప్రియులారా. అయితే మన ప్రభువైన యేసు క్రీస్తు వారు ఇదిగో పక్షవాయువు గల వానితో వాడు బాధపడుతున్నప్పుడు ఇదిగో వాని యొక్క సమస్యను స్వస్థపరచలేదు. కానీ మన ప్రభువైన యేసు క్రీస్తు వారు ఇక్కడ ఏమంటున్నాడు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని అంటున్నాడు ప్రియులారా. అయితే వాని సమస్య వచ్చి లోకపరంగా మనం చూసినట్లయితే, శరీరపరంగా మనం చూసినట్లయితే ఇదిగో వాని సమస్య పక్షవాయువు కలిగి ఉండుట. అయితే మన ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆ యొక్క సమస్యను మొదటగా తీర్చలేదు, కానీ ఆ యొక్క సమస్యకు స్వస్థత కలగజేయలేదు. కానీ ఇదిగో మన ప్రభువైన యేసు క్రీస్తు వారు ఏమంటున్నాడు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అంటున్నాడు. ఇదిగో ఈ యొక్క సర్వమానవాళికి, సర్వ సృష్టికి మన ప్రభువైన యేసు క్రీస్తు వారు మన యొక్క పాపములను తీసివేయడానికే ఈ యొక్క భూలోకానికి దిగి వచ్చాడు ప్రియులారా. మనిషి కుమారునికి ఆ యొక్క అధికారం కలదు. అయితే ప్రతి ఒక్కరు ఇక్కడ లోకపరంగా ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే ఇదిగో ఆ యొక్క పక్ష వాయువు గల వానికి స్వస్థత కలగజేస్తారు అని అనుకున్నారేమో. కానీ దేవుడు నీ యొక్క శరీరము కంటే నీ యొక్క హృదయాన్ని శుద్ధి చేయడానికే ఈ యొక్క భూలోకానికి దిగి వచ్చాడు ప్రియులారా. ఇదిగో మన యొక్క శరీరానికి స్వస్థత కలిగితే మనం ఈ యొక్క లోకంలో కొద్దిగా బలంగా తిరగలాడచ్చేమో. అయితే నీ యొక్క హృదయ శుద్ధి జరిగితే, నీ హృదయంలో ఉన్న పాపములు తీసివేయబడితే, నీ యొక్క పాపములకు పాప క్షమాపణ దొరికితే నీవు ఆ యొక్క పరలోక రాజ్యంలో చేరగలవు. అయితే మన ప్రభువైన యేసు క్రీస్తు వారు ఇదిగో ఆ యొక్క పక్షవాయువు గల వాని యొక్క పాపములను క్షమించాడు. అయితే వారి యొక్క ఆ యొక్క నలుగురు వారి యొక్క విశ్వాసాన్ని కూడా ఇక్కడ మన ప్రభువైన యేసు క్రీస్తు వారు చూశాడు ప్రియులారా. అయితే అక్కడున్న శాస్త్రులు పరిసయ్యులు అక్కడ వారు ఏమనుకుంటున్నారు అనంటే, యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని మీరు ఇలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచిస్తున్నారు అని అంటున్నాడు. దేవుడు ఆత్మలో ఏమి తెలుసుకున్నాడు ఇక్కడ? అక్కడున్న శాస్త్రులు పరిసయ్యులు ఏమనుకుంటున్నారంటే, ఇతడు దేవదూషణ చేయుచున్నాడు కదా, దేవుడు తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయంలో ఆలోచించుకొనిరి అనే మాటని ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియులారా. అక్కడున్న శాస్త్రులు పరిసయ్యులు వారికి తెలియదు, ఇదిగో ఆయన మనుష్య కుమారుడు,
ఆయన దేవుడు అని వారు తెలుసుకోలేని అజ్ఞానంలో వారు ఉన్నారు. అయితే మనిషి కుమారునికి అధికారం కలదు. ఇదిగో ఇతడు దేవుడు అని వారు ఎరగడం లేదు. అయితే ఇక్కడ మన ప్రభువైన యేసు అక్కడున్న ఆ యొక్క శాస్త్రులు పరిచయులు దేవుడు తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి. వారి హృదయములో ఆలోచించుకొనిన ఆ యొక్క తలంపులు మన ప్రభువైన యేసు క్రీస్తు వారు ఎరిగి ఉన్నాడు. మన హృదయ తలంపులు ఎరిగిన వాడు మన ప్రభువైన యేసు క్రీస్తు వాడు. ప్రియులారా, ఇదిగో వారి యొక్క హృదయ తలంపులు ఎరిగి శాస్త్రాలతో పరిశీలతో ఈ మాటలు అంటున్నాడు. మీరు ఇలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచిస్తున్నారు? ఈ పక్షవాయువు గల వానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరిపెత్తుకుని నడువమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పను అనే మాటను మనం చూస్తున్నాం. ప్రియులారా, మనిషి కుమారునికి ఆ యొక్క అధికారం కలదు. అయితే మనం దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13-14 వచనంలో మనం చూసినట్లయితే, ప్రియులారా, ఆకాశ మేఘారుడై మనిషి కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడకు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సమూహమునకు తేబడెను. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడు వారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వము, మహిమయు, ఆధిపత్యము ఆయనకి ఇవ్వబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది లయము కాదు అనే మాటను మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇదిగో మనిషి కుమారునికి అధికారం ఇవ్వబడినది. ఓన్లీ స్వస్థతలకు ఒకటేనా? పాపములను క్షమించడానికి ఒకటేనా? అయితే మన ప్రభువైన యేసు క్రీస్తు వారికి అనగా ఆ యొక్క మనుష్య కుమారునికి ఇదిగో ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను అనే మాటను మనం చూస్తున్నాం. ప్రియులారా, అయితే మన ప్రభువైన యేసు క్రీస్తు వారు పాపములను క్షమించుటకు సమర్థుడు. ఆయన వలనే మనకు రక్షణ, ఆయన వలనే మనకు పాప క్షమాపణ. అయితే మన ప్రభువైన యేసు క్రీస్తు వారు ముందుగా ఇదిగో ఆ యొక్క పక్షవాయువు గల వాని హృదయాన్ని చూశాడు. ఇదిగో వానికి పాప క్షమాపణ దొరికింది, వాని యొక్క పాపములు క్షమింపబడ్డాయి. అయితే తర్వాత మన ప్రభువైన యేసు క్రీస్తు వారు పక్షవాయువు గల వాణిని చూచి నీవు లేచి పరిపెత్తుకుని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానను. తక్షణమే వాడు లేచి పరిపెత్తుకుని వారందరి ఎదుట నడిచిపోయిన గనుక వారందరూ విభ్రాంతి నొందిరి. అయితే మొదటిగా ఈ యొక్క పక్షవాయువుల వానికి హృదయ స్వస్థత జరిగింది, వాని యొక్క పాపములకు క్షమాపణ దొరికింది. అలాగే రెండవదిగా శరీర స్వస్థత దొరికింది. అయితే దురదృష్టవశాత్తు ఇప్పుడున్న ఈ యొక్క నేటి విశ్వాసులు శరీర స్వస్థతల కొరకే పరిగెడుతున్నారు. ఎక్కడ స్వస్థత మహాసభలు జరిగితే అక్కడికి వారున్న సమస్యలు పోతాయేమో, ఇదిగో నాకున్న ఈ యొక్క రోగము స్వస్థత జరుగుతుందేమో అని రోగములు నయం చేసుకున్నట కొరకు, లేదా ఇంట్లో ఇబ్బందులు ఇరుకులు తీరుతాయని ఆ యొక్క స్వస్థతల కొరకు, వారి యొక్క శరీరము కొరకు ఇదిగో ఆ యొక్క మహాసభలకు వెళ్తున్నారు. కానీ మొదటిగా నీ యొక్క ఆత్మ రక్షింపబడాలంటే, నీ యొక్క ఆత్మ ఆ యొక్క పరలోక రాజ్యములో చేరాలంటే ముందుగా నీ యొక్క పాపములు క్షమింపబడాలి. ఇదిగో మన ప్రభువైన యేసు క్రీస్తు వారు ముందుగా ఆ యొక్క వాయువు గల వాని పాపములను క్షమించాడు. తర్వాత తన యొక్క శరీరానికి స్వస్థత దొరికింది. వాడు పరిపెత్తుకొని వెంటనే వారందరి ఎదుట నుండి నడిచిపోయాను అనే మాటను మనం చూస్తున్నాం. ప్రియులారా, కాబట్టి మనకు ముందుగా ఆ యొక్క పాపములకు క్షమాపణ అవసరం, మన యొక్క హృదయానికి శుద్ధి అవసరం. అయితే ప్రార్థన చేస్తున్నాం, మనం సంఘానికి వెళ్తున్నాం, మనము దేవుని యొక్క సన్నిధికి మనం వెళ్ళి ఆయన సన్నిధిలో మనం మోకరిస్తున్నప్పుడు ఇదిగో మన యొక్క పాపములు క్షమింపబడ్డాయా, లేదా మన పాపములు అలాగే ఉన్నాయా? ఇదిగో నీ యొక్క బట్టలను కాదు కానీ, నువ్వు వేసుకున్న నగ నట్ర కాదు కానీ దేవుడు చూసేది, నీ యొక్క అందాన్ని, నీ యొక్క శరీరాన్ని కాదు కానీ దేవుడు చూసేది నీ యొక్క హృదయాన్ని చూస్తాడు. నీకున్న విశ్వాసమును బట్టి ఇదిగో నీ యొక్క పాపములు క్షమింపబడతాయి. విశ్వాసానికి అంత శక్తి ఉన్నది.
దేవుడు నీ హృదయంలో విశ్వాసాన్ని చూచే దేవుడు. కాబట్టి మనల్ని మనము సంఘంలో మనం ఉన్నప్పుడు, దేవుని యొక్క సన్నిధి ఎదుట మనం ఉన్నప్పుడు మన యొక్క పాపములు క్షమింపబడి ఉన్నవా లేదా జ్ఞాపకము చేసుకో. ఒకవేళ నిన్ను నీవు పరిశీలించుకున్నప్పుడు నీలో పాపముందని తెలిస్తే నీవు ఖచ్చితముగా దేవుణ్ణి నా యొక్క పాపములను తీసివేయని విశ్వాసముతో అడుగు. నీ యొక్క పాపములు క్షమింపబడతాయి. నీ యొక్క ఆత్మ ఆ యొక్క పరలోక రాజ్యానికి చేరుతుంది. అయితే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసినట్లయితే, క్రియలు లేని విశ్వాసము శూన్యము, అది మృతమైనది అని మనం చూస్తున్నాం ప్రియులారా. అయితే మన యొక్క విశ్వాసం ఎలా ఉండాలి అని అంటే అది క్రియ కలిగి ఉండాలి. ఎప్పుడైతే మన యొక్క విశ్వాసము క్రియ కలిగితే ఉంటుందో అది ఆ యొక్క విశ్వాసం మనకు జీవం. అయితే క్రియలు లేని విశ్వాసము అది మృతము అని ఇక్కడ యాకోబు పత్రికలో ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియులారా. అలానే మనము 22వ వచనంలో మనం చూసినట్లయితే, 2వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసినట్లయితే, క్రియలు మూలముగా విశ్వాసము పరిపూర్ణమై ఉన్నది అని ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియులారా. ఇక్కడ ఏంటంట, క్రియల మూలముగా విశ్వాసము పరిపూర్ణమై ఉన్నది. నీ యొక్క హృదయములో విశ్వాసం ఉంటే చాలదు. ఇదిగో ఆ యొక్క విశ్వాసమునకు తగ్గట్టు క్రియలు కలిగి ఉండాలి. ఎప్పుడైతే నీవు క్రియ కలిగి నీ యొక్క విశ్వాసాన్ని నువ్వు చూపుతావో, ఇదిగో ఆ యొక్క క్రియల నుండి ఇదిగో నీ యొక్క విశ్వాసము పరిపూర్ణమై ఉన్నదని ఇక్కడ అంటున్నాడు. అలానే రెండవదిగా వాక్యము విని దాన్ని చేసేవాడు ధన్యుడు అంటున్నాడు ప్రియులారా. ఇదిగో విశ్వాసము, క్రియ కలిగిన విశ్వాసము ద్వారా ధన్యత ఇక్కడ మనకు కలుగుతున్నది. క్రియ కలిగిన విశ్వాసము ద్వారా ఇక్కడ మన యొక్క విశ్వాసము పరిపూర్ణమవుతుంది. క్రియ కలిగిన విశ్వాసము ద్వారా ఇక్కడ వారికి పాప క్షమాపణ దొరికింది. క్రియ కలిగిన విశ్వాసము ద్వారా ఇక్కడ వానికి స్వస్థత కలిగినది. అయితే క్రియ కలిగిన విశ్వాసాన్ని మనము చేస్తున్నామా? ఒకవేళ నీవు క్రియలు లేని విశ్వాసాన్ని నీవు చూపుతూ దేవుని సన్నిధికి వస్తున్నావంటే నీవు మృతుడివై ఉన్నట్టే లెక్క. మృతుడైన వాడు ఎక్కడికి వెళ్తాడు? మీరే ఆలోచించుకోండి ప్రియులారా. కాబట్టి క్రియ కలిగిన విశ్వాసం మనం చేద్దాం. ఎప్పుడైతే మనము క్రియ కలిగిన విశ్వాసాన్ని మనం చూపుతామో ఆ యొక్క విశ్వాసతలో ధన్యత మనకు కనపడుతున్నది, పరిపూర్ణత మనకు కనపడుతున్నది, స్వస్థత మనకు కనపడుతున్నది. అన్నిటికంటే ముఖ్యముగా మన యొక్క పాపములకు పాప క్షమాపణ మనకు కనపడుతున్నది ప్రియులారా. కాబట్టి ఇక్కడ మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నిన్ను నన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదిగో మన యొక్క పాపములను క్షమించడం కొరకే ఈ యొక్క భూలోకానికి వచ్చాడు. మన యొక్క పాపములను తీసివేయడానికే ఆ యొక్క కల్వరిగిరిలో రక్తం కార్చాడు. ఇదిగో మన యొక్క పాపములను క్షమించడానికి ఆయన సిద్ధ మనసు కలవాడు. వాక్యం వింటున్న మీరు, ఇదిగో నీ యొక్క హృదయంలో నీవు ఏదైనా పాపం చేసినట్లయితే, ఏదైనా క్రియల ద్వారా నీవు పాపం చేసినట్లయితే దేవుని యొక్క సన్నిధిలో నీవు మోకరించి, ఇదిగో నీ యొక్క పాపములను బట్టి విశ్వాసముతో నా యొక్క పాపములను తీసివేయని నీవు దేవుని ఎదుట మోకరించి నీవు కన్నీళ్లు కాడచ్చు. నీ యొక్క విశ్వాసాన్ని బట్టి నీ యొక్క పాపములు క్షమింపబడతాయి. ఇదిగో నీ యొక్క ఆత్మకు రక్షణ దొరుకుతుంది. ఇదిగో నీ క్రియ కలిగిన విశ్వాసము వలన ఇదిగో నీ యొక్క విశ్వాసము పరిపూర్ణమవుతుంది, నీకు ధన్యత దొరుకుతుంది. కాబట్టి వాక్యం వింటున్న ప్రియులారా, ఇప్పుడే తీర్మానించుకోండి, నీ యొక్క పాపముల నుండి మీరు బయటికి రండి. ఇదిగో ఆ యొక్క పరలోక రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి. దేవుడిచ్చిన వాక్యాన్ని దీవించినాక అందరికీ వందనాలు.